నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు ఫూలే గారి గురించి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దానికంటే ముందు ఇంత డెప్త్ గా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ కాస్ట్ ఇన్ఈక్వాలిటీ గురించి, దానికి రీజన్స్ ఏమున్నాయి, దాని నుంచి ఎఫెక్ట్స్ ఏమవుతుంది అంతా లిటరేచర్లో క్లియర్గా లేవు. సో అంటే ఆ టైంకి ఉన్న కాస్ట్ సిస్టమ్ చూస్తే, అంటే వర్ణ వ్యవస్థ చూస్తే 4 వర్ణ వ్యవస్థ ఉంటుంది. దాని తర్వాత దాని నుంచి నార్మల్ సమాజంలో ఎవరైనా ఉంటారు అంటే ఇప్పుడు ఉన్న షెడ్యూల్డ్ కాస్ట్ అంటే కాన్స్టిట్యూషనల్ టర్మ్లో, అండ్ ఎవరికి అసలు సమాజం నుంచి ఎలాంటిగా సంబంధమే లేవు, ఒక రిమోట్ ప్లేస్ లో అడవిలో ఉంటున్నారు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్. సో అంటే మనం అంబేద్కర్ గారి టెర్మినాలజీలో కాస్ట్ హిందూ ఏమైనా చెప్తున్నా అంటే వర్ణ వ్యవస్థలో ఎవరైనా వస్తున్నారు ఫస్ట్ 3 జ్యోతిరావు ఫూలే గారు అండ్ సావిత్రిబాయి ఫూలే గారు ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన, లోవర్ కాస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ప్రయత్నం చేశారు. అండ్ అంబేద్కర్ గారు చెప్పిన పరంగా ఎడ్యుకేషన్ అంటే సింగిల్ టూల్, ఎంటైర్ మ్యాన్ కైండ్ కి లైఫ్ చేంజ్ అవుతుంది ఎడ్యుకేషన్ నుంచి. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్. సేమ్ గా సమాజంలో ఎట్లా ఈక్వాలిటీ రావాలి, ఎలా చేయాల్సింది, ఐ థింక్ ఒక సందర్భంగా ఐ థింక్ ఇట్స్ ట్రీస్ కి లీవ్స్ వేరే వేరే ఉంటుంది. సో అది ఎందుకు చెప్తున్నాము అంటే ఆ టైంకి ఫూలే గారికి ఇది ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సపోజ్ ఒకటి పూలు మొక్కలు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటది. క్లారిటీ కి సొసైటీలో ఉన్న ప్రతి మనిషిలో యూనిక్ గా క్వాలిటీ ఉంటది. అండ్ ఆ క్వాలిటీ గురించి ఎలాంటిగా కులాల నుంచి, రిలీజన్ నుంచి ఎలాంటిగా సంబంధం లేవు. అండ్ ఆల్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ వాళ్ళకి మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అందరూ మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ లో మంచిగా అచీవ్ చేస్తారు. సో ఐ హోప్ మనం ప్రతి సంవత్సరం ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నుంచి సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవర్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీకి గ్రాస్ప్ చేయడానికి ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి మనం ఆ ఆబ్స్టకల్ కి మనం రిమూవ్ చేయాలి. అండ్ గాంధీజీ చెప్పిన పరంగా లాస్ట్ పర్సన్ అట్ క్యూ అంటే ఎవరికి ఏమీ లేవు వాళ్ళకి ఆలోచన చేసి మనం ఏమైనా పని చేస్తే దిస్ విల్ హెల్ప్ ద సొసైటీ. ఆ సొసైటీ ఇంకా ఇన్క్లూసివ్ అండ్ మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. కాగా బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు తుల మధుసూదన్ రావు బీసీ సంఘాల నాయకులతో కలిసి జ్యోతిరావు పులే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఆయన మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, విపక్షాలపై పోరాడి మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే అని అన్నారు. సామాజిక సాధికారత కోసం జ్యోతిరావు పులే ఆనాడే బీజం వేశారని, ముఖ్యంగా మహిళా విద్య కోసం ఆయన ఎంతో ప్రాముఖ్యతనిస్తూ చదువుకుంటేనే మనిషికి విలువ పెరుగుతుందని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి చెప్తా ఉంటారు చాలా మంది. ఆ విధంగా కాదు, అంబేద్కర్ ఏ విధంగానైతే జాతీయ నాయకుడు, అదే విధంగా జ్యోతిబా పులే కూడా అటువంటి గొప్ప మహానాయకుడు. అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పులేని ఆదర్శంగా తీసుకున్నారు. వారి యొక్క ఆలోచన సిద్ధాంతాలను తీసుకుని అంబేద్కర్ గారు ఆ స్థాయికి ఎదిగి వాళ్ళ ప్రపంచ స్థాయికి ఎదిగిన కారణం ఏంటంటే దిక్సూచి ఎవరు అంటే వాళ్ళ జ్యోతిబా పులే. జ్యోతిబా పులే విద్యతోటే మహిళలకు విద్య రావాలి, స్త్రీ విద్యతోటే ఈ దేశం బాగుపడుతుంది. మహిళలు చైతన్యవంతమైతే ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం బాగుపడితేనే ఆలోచనతో విద్యకు దూరమైనటువంటి ప్రజలందరినీ కూడా, వారు హిందువుల, ముస్లింల, బీసీల, దళితుల అనే తేడా లేకుండా అందరినీ కూడా తన హక్కున చేసుకొని అక్కడ ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, పెత్తందారీ వ్యవస్థ ఈ విద్య అణగారిన వర్గాలకు అందకూడదని చెప్పి వారు ఎన్ని రకాల హింసలు పెట్టినప్పటికీ కూడా జ్యోతిబా పులే పూర్తిగా సమాజం కోసమే ఆయన జీవితాన్ని కూడా గడిపి, జ్యోతిబా పులే ఒక విద్యావేత్త, సంఘ సంస్కర్త, సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే మహిళలకు విద్య కావాలి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి, చదవాలన్న ఉద్దేశంతో మరి
అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేద దళిత వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. మరి ఆయన ఆశయాల్ని మనందరం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా పేద వర్గాలకు, దళిత బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య అందించలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మరి ఆ రోజు ఆయన ఈ వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మరి ఆయన ఆశయాల్ని కాగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను నస్పూర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరు సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు రామస్వామి, పెద్దపల్లి కోటలింగం, పంబాల ఎర్రయ్య తదితర నాయకులు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి పులే చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత పులేను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మేరుగు పవన్, నాయకులు ఆకునూరి సంపత్ కుమార్, పానుగంటి సత్తయ్య, కుర్మిళ్ల మోహన్, ఎడం తిరుపతి, పెరుమల్ల జనార్దన్, అడ్లకొండ రవిగౌడ్, వీర్ల తిరుమలరావు, కుమ్మం రాజేశ్వర్ రెడ్డి, పెంటం నరేష్, బండార్ తిరుపతి, పెద్దపల్లి రామన్న, మంత్రి ప్రకాష్, కాటం రాజు, కందుల ప్రశాంత్, నోముల నరేందర్ రెడ్డి, సజ్జు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా నస్పూర్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఉన్న జాతుల కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు. మహిళలకు, దళితులకు విద్య నేర్పించడానికి నడుము కట్టి సంవత్సరాలు వారెన్నో ప్రయత్నాలు చేసిన మహనీయులు ఈరోజు మనం స్మరించుకోవడం చాలా గర్వంగా ఉంది. వారి ఆదర్శాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాత్మా పూలే రోజే టీచర్స్ డే జరుపుకుంటా ఉన్నారు, కానీ అధికారికంగా వేరే జరుపుతూ ఉన్నారు. ఎవరినైతే టీచర్స్ డేగా పుట్టినరోజును జరుపుకుంటున్నారో వాళ్ళు ఈ సబ్బండ వర్గాలకు విద్య నేర్పింది ఏమీ లేదు, దానికి కృషి చేసింది కూడా ఏమి లేదు. ఇది మనం గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేట్ పరిధిలో పూలే విగ్రహం లేదు. అనేక ప్రాంతాలలో విగ్రహాలు ఉన్నాయి. కానీ దీన్ని బట్టి ఏం తెలుస్తున్నదంటే సబ్బండ వర్గాల ఐక్యత ఇంకా ఇక్కడ ఎంత అవసరమో మనం గ్రహించాలి. కాగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ ఐక్యవేదిక కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ రిజర్వేషన్ ఫలాలను అందించిన జాతీయ నాయకులను ఎప్పుడు మర్చిపోకూడదని తెలిపారు. 139 కులాలకు రిజర్వేషన్ల పేరుతో ఫలాలను అందించిన జాతీయ పితామహులు మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. నా బీసీ కుటుంబ సోదరిమణులకు మరియు మీడియా మిత్రులకు మరియు సహకరించిన వారందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి ఏదైతే మనం ఈరోజు రిజర్వేషన్ ఫలాలను తింటున్నామో 139 కులాలు ఏదైతే రాజ్యాంగం కల్పించిన వెనుకబడిన కులాలమని గర్వంగా చెప్పుకుంటూ మరి నా బిడ్డకు వాళ్ళు ఆ రోజుల్లో తీసుకున్న దానివల్లనే మనం ఈరోజు ఈ యొక్క అందలాలను, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఎందుకంటే ఆ విద్యనే ఈరోజు మనల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ ఏకతాటిపై ఉండి మరి రిజర్వేషన్ అనే ఫలాలను తింటున్నామంటే మరి ఆ పితామహుడు మన పూలే గారు మరి మనలో ఎంతమందికి తెలుసు. ఎందుకంటే మరి అంబేద్కర్ 14వ జయంతి నాడు మన బహుజనవాద సోదరులైన మన ఎస్సీ, ఎస్టీ సోదరులు ఎంత ఘనంగా చేసుకుంటారో మరి మనం చెప్పుకుంటేనేమో అధిక సంఖ్యలో 139 కులాలను చెప్పుకుంటున్నాం. కానీ సంఖ్యలో మాత్రం అది తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో లక్షపేటలో కూడా అందరూ సంఘటితం కావాలి, పూలే గారి బాటలో నడవాలి. ఒకటే కాదు, అందరూ అనుకుంటాను కాబట్టి వీడు వచ్చాడు వాడు వచ్చాడని. మా బీసీలలో ఉన్న ఒక రమైందంటే రాజ్యాధికారం ఒకటే కాదు, ఏదైతే ఈడబ్ల్యూఎస్ అనేది మొన్న కొత్తగా 5% ఉన్నటువంటి 5% కూడా లేని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి 57% ఉన్న మా హక్కు మేమెంతో మాకు రావాలని మేమైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం కోసం మేము ఈ యొక్క బీసీ వాదులందరూ ఒక్కసారికి వచ్చినాం. రాబోయే రోజులలో ఇంకా సంఘటితంగా పోరాటాన్ని యుద్ధం తీవ్రతరం చేస్తాం. రాజ్యాధికారం ఏదైతే స్వరాజ్యం కోసం కలలుగన్న మన మహనీయ పూలే గారి ఆకాంక్షలు, మన నవనిర్మాణ రాష్ట్రాన్ని మనమే నిర్మించుకుందాం, స్వరాజ్యాన్ని ఛేదించుకుందాం, బీసీలకు రాజ్యాధికారాన్ని. మన ప్రొఫెసర్ కాసిం గారు ఎంఆర్పీఎస్ చెప్పారు, అయ్యా మేము సిద్ధంగా ఉన్న బీసీలారా మా భుజాలను ఎక్కండి, మీ యొక్క రాజ్యాధికారాన్ని పొందండి అని మన బహుజన సోదరులు అంత మంచిగా చెప్పి లక్షడిపేటలో బీసీ సంఘాల మహాత్మా జ్యోతిబా పూలే సంఘటితం చేసి మనందరికీ ఎన్నో ఆదర్శప్రాయమైనటువంటి విషయాలను మనకు కల్పించి ఈరోజు మన బీసీలకే ఒక మహానీయునిగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు
సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, అంటరానితనం కావచ్చు, కుల నిర్మూలన కావచ్చు, చదువులు కావచ్చు, అన్నిటికీ ముందుండి ఎన్నో అవమానాలు ఎదిరించి ఈరోజు మన కోసం నిలిచిన ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిరావు పులేను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీజీఎం పర్సనల్ అరవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జీఎం శ్రీనివాస్ పాల్గొని పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. జ్యోతిరావు పులే విద్యకు పెద్దపీట వేసి తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేశారని అన్నారు. సింగరేణి యాజమాన్యం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ కార్మిక శ్రేయస్సు కోసం చేస్తున్న ప్రయత్నాలు పులే ఆశయాలే ప్రేరణగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, సివిల్ డీజీఎం ఆనంద్ కుమార్, బీసీ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, బారుపతి మారుతి తదితరులు పాల్గొన్నారు. ఇట్లా సమాజంలో ఆ రోజులలో ఉన్న దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎండగట్టాడు. అందరికీ ఎవరైతే మహిళలు, వితంతువులు, వీకర్ సెక్షన్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు. కొంతమంది మిత్రుల సహకారంతో అతను ఇవన్నీ పూర్తి చేశాడు. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి జ్యోతిరావు పూలే గారి గురించి గొప్పతనం తెలుసుకోవాలనుకుంటే ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ప్రోత్సహించాడు. గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ ప్రోత్సహించాడు. 1942లోనే ఆయన ఒక పూణేలో ఆడపిల్లలకి ఒక స్కూల్ ఏర్పాటు చేశాడు. అప్పట్లోనే చాలా గొప్ప విషయం అది. ఈరోజు గర్ల్స్ స్కూల్స్ అనేది మనం అక్కడెక్కడెక్కడ చూస్తూనే ఉన్నాం. అది కూడా తక్కువనే కనబడుతుంది. ఎందుకు సపరేట్ అంటే ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలి, ధైర్యంగా చదువుకోవాలి, ఇబ్బందులు లేకుండా చదువుకోవాలి అంటే వాళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. కొంత వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని స్కూల్ మాన్పించే రోజులు ఇప్పుడిప్పుడే కొంచెం తక్కువైనాయి. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగిన విషయాలు. మరి ఈరోజు ఇది ఆయన ఎప్పుడో సుమారు 150 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఆలోచించి చేశారు. ఇవ్వటం ద్వారా అది రెట్టింపైంది. అది అన్ని పురాణాల్లో ఉంది. ఒక మతానికి సంబంధించి కాదు, అందరూ చెప్పింది అదే. కొంత మనకు వచ్చిన దాంట్లో కొంత వేరే వారికి ఇస్తే అది పెరిగింది. ఇంకా దాంతోపాటుగా మనకు అంత సంతృప్తి ఉంటుంది. మన పక్కవాడు డెవలప్ అయితేనే మనం కూడా డెవలప్ అయినట్టు. మనం ఒక్కళ్ళమే ఉంటే పాత రోజుల్లో మీకు తెలుసు, ఊళ్ళలో దొరలు ఉంటే దొరలో ఇళ్ళని అందరు కలిసి దోచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు లేదని ఆ అసమానతలు చాలా వరకు పోయినాయి. ఒక ఊరు ఉందంటే అందరూ సమానంగా ఉంటున్నారు. అట్లాగే మనం కూడా మన సమాజంలో మన పక్కన ఉన్నవాడు మనతో పాటు అభివృద్ధి చెంది అంత ఎంతో పక్కన ఉంటే మనం కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. దాన్ని మనం గుర్తెరిగి సింగరేణి కార్మికులుగా, ఉద్యోగస్తులుగా మన ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు అంత ఎంతో సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ మధ్యలో కాగా జ్యోతిరావు పులేను ఆదర్శంగా తీసుకోవాలి. జ్యోతిరావు పులేను ఆదర్శంగా తీసుకోవాలని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక ఓరుగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పులే తన జీవితమంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితమంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పులే వీరంతా సమాజం బావు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇంకా పటేల్ కానీ, ఎంతోమంది అందరూ, సుభాష్ చంద్రబోస్ కానీ అందరూ చెప్పారు. ప్రతి ఒక్కరూ మరి చదువుతోటే వారు గొప్ప గొప్ప లీడర్స్ అయ్యారు. సో ఇంకా భారతదేశం ఇంకా అన్ని రంగాల్లో మరి అన్ని కులాల వారికి మరి సమాన అవకాశాలు కల్పించినప్పుడు డెఫినెట్గా ఆ సమాజం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. మరి సమాజంలోని పౌరులు కూడా సరైన క్రమశిక్షణతోటి చదువు అనే ఆయుధాన్ని వినియోగించుకొని మరి పైకి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి మంచి మంచి సమాజంలో మరి మంచి మంచి లీడర్స్, అంటే ఒకప్పుడు మన స్వాతంత్రం నివృత్తితో ప్రజలు అభివృద్ధి చెందాలి అని గొప్ప గొప్ప లీడర్స్ సమాజంలో ఇంకా తయారు కావాల్సిన అవసరం ఉంది.
మంచి లీడర్స్ అన్ని సామాజిక రంగాల నుండి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ సమాజం అంతా సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి ఒకసారి మనం అందరము అభివృద్ధి చెందడానికి మరి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలన్నీ వినియోగించుకొని క్రమశిక్షణతోటి ఇంకా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా మనము మన కుటుంబ సభ్యులతో ఇంకా మన పిల్లల్ని బాగా అభివృద్ధి భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గానే ఉంటారు. ఎవరికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి సందేశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా నిన్న కూడా మన సిఎండిఎన్ గారు రాత్రి 8 గంటలకు కూడా అఫీషియల్ ఫంక్షన్కు నిన్న 25,000 రూపీస్ నిన్న సింగరేణి సంస్థ మనకు రావడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా గౌరవ జనరల్ మేనేజర్ గారు కూడా నిన్న మీరు చాలా టైం ఉన్నప్పటికీ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సమయం ఇచ్చి మన కోసం ఇచ్చేసిన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు కూడా చప్పట్ల ద్వారా ఒకసారి మీ స్వాగతం పలకాలని తెలియజేస్తూ, ఏ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి బీసీ హక్కుల కోసం రిజర్వేషన్లపై మనం అందరూ సమిష్టిగా మనం మంచితనంతో సామరస్యంగా పరిష్కరించడానికి మనకు చట్టం ఒక తోవ అనేది ఏర్పడ్డది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు. మనం 10 మందికి బీసీ అసోసియేషన్ వాళ్ళు సాయం చేసే స్థితిలో కూడా మనం జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐ రాజవర్ధన్ ప్రారంభించారు. జన్నారం మండల కేంద్రంలో పద్మశాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూల్ వాటర్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మండల ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఈవో రాహుల్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు శెట్టిపల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు కందుల రమేష్, ప్రధాన కార్యదర్శి అయ్యూరి శ్రీనివాస్, కోశాధికారి దోమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము జన్నారంలోని చలివేంద్రం ఏర్పాటు చేసుకున్నాము. దానికి మనం చలివేంద్రం కూడా ఇనాగ్రేషన్ మన ఎస్ఐ రాజవర్ధన్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరిగింది. దీనికి మనం ఈ సమ్మర్ మొత్తం కూల్ క్యాన్లతో చల్లటి నీళ్ళు ప్రొవైడ్ చేస్తామని మేము పద్మశాలి తరఫున. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి సామాజిక ఉద్యమాలకు మార్గదర్శకుడు అయ్యాడని కొనియాడారు. మహిళల విద్యకు విశేషంగా కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పులే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్ గా నామకరణం చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని పేర్కొన్నారు. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మొట్టమొదటిగా మన భారతదేశంలో ఒక అట్టడుగు వర్గాలకు విద్యను అందించినటువంటి ఒక మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ మధ్యన ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, వర్ధంతి ఉత్సవాలు కానివ్వండి, ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదటిగా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే భవనంగా పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఈ ఇంకా ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. కాగా సంఘ సేవకుడు జ్యోతిరావు పులే జయంతి వేడుకలు శుక్రవారం మనోవికాస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు సెకినాల శంకర్, గాండ్ల సంజీవులు మాట్లాడుతూ జ్యోతిరావు పులే సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుతోనే మనిషికి విలువ పెరుగుతుందని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పులే అని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మిక సంక్షేమం, హక్కుల కోసం పోరాడేది కేవలం ఏఐటీయూసీ సంఘమేనని ఆ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. KK5 ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్మిక సమావేశంలో ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో అధిక ఉత్పత్తి సాధించాలంటే కార్మికులకు నాణ్యమైన పరికరాలు అందించి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు.
KK5 ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించామంటే అదంతా కార్మిక ఘనత అని అన్నారు. ఏఐటీసీ కార్మికుల పక్షాన చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వలేక HMS యూనియన్ వారు ఏఐటీసీపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సొంతింటి పథకం కోసం ఇవాళ తూతూ మంత్రంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. చిత్తశుద్ధి మాకున్నది. గతంలో 2009లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఆనాడు ట్రయల్ బేసిస్ మీద భూపాల్పల్లి సత్తుపల్లిలో ఇప్పించిన ఘనత ఏఐటీసీ కాదా? ఇవాళ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత మళ్ళీ CNTMతో మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడి మొన్న అగ్రిమెంట్ కూడా ఒప్పందం చేసుకున్నాం. ఓనర్ స్కీము 3 నెలల కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సొంతింటి పథకం అమలు చేసే విధంగా చేశాం. ఇలా ప్రమోషన్లు ఇప్పిస్తూ ఉన్నాం, అనేక ఇంక్రిమెంట్లు ఇప్పిస్తూ ఉన్నాం. గెలిచి వస్తలేదా? ఇవాళ మీరు చూస్తలేరా? ఓర్వలేక ఇవాళ కార్మిక వర్గం ఏఐటీసీకి దగ్గర అవుతుందని చెప్పేసి ఇవాళ ఏఐటీసీని అబాసు పాలు చేయడానికి HMS నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చిత్తశుద్ధి ఉంటే కార్మిక సమస్యల కోసం ఉద్యమం చేయండి, కార్మిక హక్కుల కోసం యాజమాన్యం పోరాటం చేయండి. అంతేగాని ఇలా స్టేట్మెంట్ ఇచ్చి ఒకరోజు వచ్చి దులుపుకుంటే తుపాకి రావని లెక్క పోయి ఇవన్నీ చేసుకుంటే కుదరదు మిత్రమా. ఏఐటీసీ చూస్తా ఊరుకోదు. ఏఐటీసీని విమర్శిస్తే రేపు కార్మిక వర్గం తిరుగుబాటు చేసి మరి పరిస్థితి తెచ్చుకో. రామకృష్ణపూర్ పట్టణంలోని సూపర్ బజార్ షిరిడి సాయిబాబా ఆలయంలో విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రామకృష్ణపూర్ పట్టణంలోని సూపర్ బజార్ షిరిడి సాయిబాబా దేవాలయంలో శ్రీ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా ఆలయంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గర్తనాస్య, బీజనాస్య, రత్ననాస్య పూజలతో మొదలై యంత్ర ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ, కళ్యాణసం, మహాబలిహరణ, మహాపూర్ణహుతి, శాంతి కళ్యాణం మొదలైన పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు బీసీ నేతలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు వారు అంబర్పేటలో పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక నేరాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని? మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. అసెంబ్లీ ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్పై పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ కార్వన్లో పులే జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి.
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచ కాల్చడంతో గడ్డివాము దగ్ధమైంది. మహబూబాబాద్ జిల్లా డోని ఎమ్మెల్యే నేటి సిటీ న్యూస్ ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.